144 కీర్తన 12వ వాక్యం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, దావీదు రాసిన కీర్తనలో పిల్లల గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, మా కుమారులు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమారులు. ప్రియమైన వాళ్ళరా, శారీరకంగా ఎదగాలి, మంచి ఆహారం, మానసికంగా ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి దేవుని వాక్యం ద్వారా. కుమారులు యవన కాలం ముందు ఎలా ఉన్నారంటే ఎదిగిన మొక్కల వలె ఎదుగుతున్నారు. పిల్లలు ఎదుగుతుంటే తల్లిదండ్రులు సంతోషం. పిల్లలు ఎదగకపోతే వాళ్ళు మరుగుజ్జులుగా ఉండటం, వాళ్ళు మానసికంగా ఎదగపోవటం, శారీరకంగా ఫలించకపోవటం తల్లిదండ్రులకి సంతోషం కాదండి. తల్లిదండ్రులకి సంతోషం కాదు. శారీరకంగా మానసికంగా ఎదుగుతూ ఉంటే ఏ పని ఎలా చేయాలో బజారుకి వెళ్ళినప్పుడు స్కూల్ బస్ ఏదో ఆర్టీసీ బస్ ఏదో చక్కగా అర్థమైపోద్ది. వాళ్ళు ఎదుగుతున్నప్పుడు శారీరకంగా మానసికంగా వారు ఎదుగుతున్నప్పుడు, వారు బయటికి వెళ్ళినప్పుడు ప్రియమైన వాళ్ళారా, దానియేలు వలె, షడ్రకు మేషకు అబేద్నెగోల వలె వారు ఫలిస్తారని వాక్యము తెలియచేస్తూ ఉంది. కుమారులు కింద ఏం రాయబడింది? మా కుమార్తెలు, మా ఆడబిడ్డలు నగరునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు. పూర్వకాలంలో ఒక ఇల్లును కట్టేటప్పుడు మూల కంబం, ఇప్పుడు కూడా మూల స్తంభం వేస్తాం ఇంటిని కట్టేటప్పుడు. మూల స్తంభమే ఇల్లంతటికి ఆధారం, మూల కంబమే నగరం అంతటికి ఆధారం. మా పిల్లలు అలాగా ఆధారంగా ఉన్నారండి, ప్రయోజకులుగా ఉన్నారండి, ఉపయోగపడేవారుగా ఉన్నారండి, మా పిల్లలు దీవించబడ్డారండి అని దావీదు కీర్తనలో 144:12 వ్రాయబడింది. ఇది తల్లిదండ్రుల ఘనత. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమును పైనుండి శిరస్సు దగ్గర నుంచి పొందుకొని తల్లిదండ్రులు తీసుకుని అప్లై చేసుకుని పిల్లలకు ఆపాదించినప్పుడు ఈ మాట చెప్పగలరు. ఏంటంటే, మా పిల్లలు, మా కుమారులు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎదిగారు, వాళ్ళు ప్రయోజకులయ్యారు. వాళ్ళు మా కుమార్తెలు, మా ఆడబిడ్డలు ఎలా ఉన్నారంటే తమ యవన కాలంలో నగరునకు చెక్కబడిన మూల కంబము, ఆ కంబము ఆ నగరీనికి, ఆ ఇంటికి మూల ఆధారం. దాని మీద ఆధారపడి ఆ బిల్డింగ్, ఆ నగరు ఉంటుంది కనుక చక్కగా చెక్కబడిన, చెక్కింది. ప్రియమైన వాళ్ళరా, చెక్కిన ఆ చెక్క, ఆ తలుపు చెక్క కానివ్వండి, మంచం చెక్క కానివ్వండి, చెక్కబడిన ఆ యొక్క శిల్పాలు కానివ్వండి, ఏ ప్లేస్లోనైతే అలా పెడతారో అలా అచ్చుగుద్దినట్లు చక్కగా సెట్ అయిపోతారు. ఇది ఇక్కడ సెట్ అవ్వలేదే అనే ఆలోచన రాదు. అలా ఉన్నారంట వీళ్ళ ఆడబిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగని చెప్పి వాళ్ళు అనారోగ్యంగా ఉన్న రూల్స్ పాటించాలంటే కుదరదండి. పోయిన వారం మిస్ అయిపోయిన ఒక వాక్యం ఏంటంటే, చిన్న పిల్లలు సెల్ ఫోన్ చూడటం బట్టి చాలా మందికి కంటి సమస్యలు. ప్రియమైన వాళ్ళరా, చిన్న పిల్లలకి పెద్ద సోడాబుడ్డి లాంటి కళ్ళజోళ్ళు వేసేస్తున్నారంటే కారణం సెల్ ఫోన్ ఎక్కువగా చూడటం. కొన్ని గంటలు సెల్ ఫోన్తో పిల్లలు గడపడం, దాన్ని దగ్గరగా పెట్టుకొని చూడటం. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజుల్లో సెల్ ఫోన్ అవసరమే. అయితే అది ఎక్కువసేపు ఇస్తే పిల్లలు మెంటల్గా షాక్ అవుతున్నారు. గేమ్స్ ఆడుతున్నారు, పబ్జీ గేమ్ అని రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. అలాగా ఛానల్లోనికి వెళ్ళి వాళ్ళు ఆ ఛానల్లో చాలా దూరం వెళ్ళిపోతున్నారు. ఒక వ్యక్తి ఖాళీ చేతులతో సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నట్టు అచ్చుడు పడిపోద్ది. సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నట్టు ఖాళీ చేతులు నొక్కేసుకున్నాడు. కారణం సెల్ ఫోన్ చూసి అది దూరం అయిపోయిన తర్వాత అతనికి మెంటల్ ఎక్కింది. ఒకసారి ఎప్పుడైనా గమనించారు లేదో, ఈ సెల్ ఫోన్ కొద్దిసేపు చేత్తో పట్టుకోండి, ఈ చెయ్యి లాగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా సెల్ ఫోన్ పై జేబులో పెట్టకూడదండి.
సెల్ ఫోన్ ఎప్పుడు కూడా పై జేబులో పెట్టకూడదు, రైట్ సైడు ప్యాంట్ జేబులో పెట్టుకోవాలి. ఇక్కడ హార్ట్ ఉంటుంది కనుక హార్ట్ దగ్గర పెట్టుకోకూడదు సెల్ ఫోన్. అందుకోసం ప్రియమైన వాళ్ళారా, ఈ సెలవుల్లో పిల్లల మీద మనము చూపే ప్రభావము ఒక మంచి విషయమై ఉండాలి. ఈ సెలవుల్లో పిల్లలు పాడవకుండా ఉండటానికి మంచి ప్లాన్ చేసుకోవాలి. ఈ సెలవుల్లో పిల్లల మీద లోకం యొక్క ఎఫెక్టు, సెల్ ఫోన్ యొక్క ఎఫెక్టు, ఫ్రెండ్స్ యొక్క ఎఫెక్టు ఇవన్నీ ప్రభావితం చేయకుండా ఉన్నట్లు చక్కగా దేవుడు దీవించి ఆశీర్వదించినట్లు వాక్యానుసారంగా మన ప్రణాళికలు ఎంతైనా అవసరం. ప్రియమైన వాళ్ళరా, చూడండి, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ముట్టవలెనని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారంట. ఈ వాక్య ప్రకారం మనం ఏం చేయాలంటే ఈ సెలవుల్లో ఓ టైం టేబుల్ వేసి వాక్యం చదివించటం, ఓ టైం టేబుల్ వేసి వాక్యంలోనే కాదు కానీ ఏదైనా ఒక గేమ్ ఆడించటం, ఏదైనా వాళ్ళకి నేర్పించాలి, ప్రోత్సహించాలి, అన్నీ కూడా చేయాలి. అప్పుడు వాళ్ళు దీవించబడతారు. అట్టి దీవెనలు దేవుని ద్వారా మనం పొందుకొని మన పిల్లల్లోనికి అవి వచ్చునుగాక. ఆమేన్.